హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. దానికి ముందుగా ఒక కప్ పెరుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సోడా సాల్ట్ అలాగే మామూలు సాల్ట్ వేసి కలిపి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవడం వలన పెరుగులో మంచి బబుల్స్ వచ్చి మనం బోండా వేసుకున్నప్పుడు మైసూర్ బోండా బాగా పొంగుతుంది. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత తీస్తే పెరుగంతా ఎలా పొంగిపోయిందో. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు మనం పెరుగుకు తగ్గట్టుగా మైదా పిండి కావాల్సినంత వేసుకోవాలండి. దీన్ని మామూలు పెరుగు తీసుకుంటేనే మీరు నైట్ కలుపుకొని ఉదయాన్నే వేసుకోవచ్చు. మామూలుగా పుల్లటి పెరుగే తీసుకున్నట్లయితే మీరు ఒక 1 అవర్‌లో బోండాలు వేసుకోవచ్చండి. ఇలా మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత వేసుకుంటే అవి ఉండలు ఉండలుగా వస్తుంది పిండి. పిండేయగానే వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలండి. 10 to 15 మినిట్స్ బీట్ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా ఒకసారి చూడండి. ఇలా బీట్ చేశాక ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, పిండి మొత్తం ఎలా బబుల్‌గా ఫామ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇంకొక 10 మినిట్స్‌లో ఒకే డైరెక్షన్‌లో బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని, పక్కన స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ మంచిగా కాగాక మీకు కావాల్సినంత సైజులో బోండాలు వేసేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతాయో. కానీ ఒక టిప్ ఏంటంటే అండి, ఆయిల్‌లో ఒక బోండా పిండి ఏసాక అది పూర్తిగా పైకి తేలాకే మళ్ళీ కొంచెం పిండేసుకోవాలండి. మీరు వెంటనే ఫాస్ట్‌గా ఏసేసారంటే కింద అన్నీ అతుక్కుపోతూ ఉంటాయి. పైకి రావు, అన్నీ అతుక్కుపోయి ఉంటాయి. కొంచెం పిండేసాక అది పొంగుతూ పైకొచ్చాక ఇంకొంచెం పిండేయాలండి. నేనేంటంటే ఈ టిఫిన్ ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నా కాబట్టి నేను చిన్నగా ఏసుకుంటున్నాను. మీరు కొంచెం పెద్దగా వేసుకోండి ఇంట్లో మీ అందరికి కావాల్సిన విధంగా. చాలా బావుంటాయి. మా పిల్లలు ఇలా కొంచెం బోండా చిన్నగా ఉంటే తింటారు కాబట్టి నేను ఇలా ఈ విధంగా వేస్తున్నా. ఇలా ఆయిల్‌లో వేశాక గరిటెతో కలుపుతూ 2 సైడ్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేసాక తీయండి. వీటిని పల్లి చట్నీతో తింటే అద్దిరిపోతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదే పిండిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈవినింగ్ పునుగుల్లాగా గూడా వేసుకోవచ్చండి. ఇదే పిండిని పునుగుల్లాగా, చిట్టి పునుగుల్లాగా ఒకసారి వేసి చూపిస్తాను. ఈ విధంగా చిన్న పునుగుల్లాగా వేసుకొని 2 సైడ్‌లు గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని దీంట్లోకైతే పర్ఫెక్ట్‌గా అయితే టమాటో చట్నీ ఫుల్‌గా సెట్ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మన మైసూర్ బోండా పెద్దవాటికేమో పల్లి చట్నీతో పేర్ చేయండి. వీటికేమో టమాటా చట్నీతో పేర్ చేయండి. వేడి వేడిగా సూపర్‌గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్‌లాగా కూడా ఇవి. థ్యాంక్ యూ ఫర్